భవదా వసుధా వృష్టి జన్మ పరంపరలను దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షం వంటిది. భవ అంటే సంసారము, దావము అంటే అడవులను కాల్చి మంట. భౌతిక జీవితాన్ని అడవి మంటలతో పోల్చారు. మరియు అమ్మవారు ఆ మంటలను అమృత వర్షంతో చల్లారుస్తుంది. అడవి అగ్ని అజ్ఞానముగాను మరియు అమృతము జ్ఞానముగాను అర్థం చేసుకుంటే సంసారం అనే అగ్నిలో చిక్కుకున్న వారిని జ్ఞానమనే అమృతం వర్షించి రక్షించునది అని ఈ నామానికి ఒక అర్థం. ఈ నామాన్ని భవద, వసుధ, వృష్టి అని 3 పదాలుగా విభజించవచ్చు. భవ అంటే శివ అనే అర్థం కూడా. కాబట్టి భవద అంటే ఆమె శివుడినిచ్చినది. వసుధ అంటే సంపద, వృష్టి అంటే వర్షము, శివుడు అంటే మంగళము లేదా శుభము, శుభకరమగు సంపదలను వర్షముగా ఇచ్చినది అని ఈ నామానికి మరో అర్థం.